ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिधनामने नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని పుంసవన వ్రతము గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. వ్రతము అంటే పుణ్య సాధన కార్యము. దీనినే నోము కూడా అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది చెప్తుంటారు ఈ కార్తీక మాసంలో కార్తీక నోములు వస్తున్నామని చెప్తుంటారు అనమాట. వ్రతము అన్నా నోమన్నా ఒకటే. ఈ వ్రత విధానము దేవ మానవులలో అనంతకాలం నుండి అమల్లో ఉంది. మానవుల్లోనే కాదు దేవతల్లో కూడా ఉందన్నమాట. ఎందుకంటే మానవులు దేవతల నుంచి వచ్చారు కదా. ప్రస్తుత కాలమున భారతీయులలో సుప్రసిద్ధమైనది ఏంటంటే సత్యనారాయణ వ్రతము. సహజంగా అందరూ తెలుసు, కొత్త ఇల్లు కట్టుకోగానే సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఇంకా వేరే వేరే సందర్భాల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా గౌడీయ వైష్ణవులలో అంటే ఇప్పుడు మనం ఆచరించే సాంప్రదాయంలో సుప్రసిద్ధమైంది ఏమిటంటే కార్తీక దామోదర వ్రతము. అది సంసార బంధనాలని విడదీసే భగవానుడు తన తల్లి ప్రేమకు బద్ధుడై దామోదరునిగా మారిన సందర్భాన్ని పురస్కరించుకొని గౌడీయ వైష్ణవ భక్తులు కేవలము కృష్ణ ప్రేమను వాంఛిస్తూ కార్తీక దామోదర వ్రతం చేస్తారు. సాధారణంగా వ్రత ప్రయోజనం పుణ్యమే అయినప్పటికీ కార్తీక దామోదర వ్రత ప్రయోజనం మాత్రము కృష్ణ ప్రేమే, పుణ్యం కాదు. సహజంగా మానవుడు పాపం కోసం ఎటువంటి వ్రతాన్ని పూజను చేయడు, పుణ్యం కోసమే చేస్తాడు, ప్లస్ లాభం కోసం చేస్తాడు. కానీ వైష్ణవులు మాత్రము ఈ కార్తీక దామోదర వ్రతాన్ని మాత్రము కేవలం కృష్ణ ప్రేమ కోసం చేస్తూ ఉంటారట. అంత గొప్పది ఈ కార్తీక దామోదర మాసం అన్నమాట. ద్వాపర యుగములో గోపికలు శ్రీకృష్ణున్నే తమ భర్తగా పొందాలని కోరుతూ కాత్యాయని వ్రతాన్ని చేశారని భాగవతంలో వస్తుందన్నమాట.
అలాగే భక్తి యోగ సాధనలో అతి ముఖ్యమైనటువంటి ఇంకొక వ్రతం ఉంది. అది ఏకాదశి వ్రతము. అందుకే ఏకాదశి వ్రత పాలనము భక్తికి జనని అంటూ శ్రీల భక్తి వినోద ఠాకూర్లు కీర్తించారు. నిష్ఠాతులైన భక్తులు ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తూ భగవన్నామ కీర్తనలో మునిగిపోతారు. హరినామాన్ని పలుకుతూ మెడలో తులసి కంఠమాలను ధరించి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వైష్ణవుడు అవుతావని సంత తుకారాము ఉపదేశించారంట. సంత తుకారాం అని మనం మనం వింటూ ఉంటాం తుకారాం. ఆయన చేసిన బోధన వలనే నేటికి కూడా మహారాష్ట్రలో గ్రామాల్లో కూడా ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో చేస్తుంటారట. కూలీనాలు చేసుకునే గ్రామస్తులు కూడా అక్కడ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారట. వేదపరమైన మానవ నాగరికతలో మొట్టమొదటిది బ్రహ్మచర్య వ్రతము. నైష్టిక బ్రహ్మచారులు జనలోకానికి చేరతారని సన్యాస వ్రతాన్ని చేపట్టిన వారు బ్రహ్మలోకానికి చేరుకుంటున్నారని భాగవతంలో చెప్పబడింది. అయితే గృహస్థాశ్రమ వ్రతాన్ని కాకుండా గృహ వ్రతాన్ని చేపట్టేవారు సంసార చక్రంలో తిరుగుతుంటారట. అంటే గృహస్థాశ్రమం అంటే ఏంటంటే భగవంతుని కేంద్రంగా పెట్టుకొని భగవంతుడు భక్తిని చేస్తూ తన భార్యని, పిల్లలని, కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా పోషించుకుంటూ భక్తి చేసేవాడిని గృహస్థాశ్రమ వ్రతం అన్నారు. అలాగని గృహవ్రతం అన్నారు. గృహవ్రతం అంటే ఏంటంటే వాడు ఏమీ కాకుండా కేవలం ఇంటికే పరిమితం అయిపోతాడు అనమాట. అది అటువంటి వారు ఏంటంటే సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారంట. జన్మ మృత్యు జరావే తిరుగుతూ ఉంటారన్నమాట. రకరకాల యోనుల్లో వాళ్ళు జన్మిస్తూ ఉంటారు, జన్మ తీసుకుంటూ ఉంటారు రకరకాల యోనులు. మళ్ళీ మనిషి జన్మే వస్తుందని కూడా గ్యారంటీ లేదు. స్త్రీ యోనిలోనే వస్తారని గ్యారంటీ లేదు. అది ఏ జంతువు అయినా అవ్వచ్చు అనమాట. ఈ విధంగా చూస్తే మనకి దేవలోకంలో కానీ మనుష్య లోకాల్లో కానీ అనేక వ్రతాలు మనకు కనపడుతూ ఉంటాయి, వింటూ ఉంటాం మనం జనరల్గా. కానీ నిజానికి ఏంటంటే భగవత్ ప్రాప్తి కొరకు జీవిత లక్ష్య సాధనకై చేయబడే వ్రతమే లాభదాయకము. ఏంటి జీవిత లక్ష్య సాధనం అంటే? భగవద్ధామం చేరుకుంటేవే జీవితం యొక్క లక్ష్యము, చరమ లక్ష్యం అంటారన్నమాట. అది లేకపోతే ఏదో భౌతిక లాభానికై చేయబడే వ్రతము కొంత ఫలితాన్నే ఇచ్చినా మొత్తానికి వ్యర్థమే అవుతుంది. అందుకని తాత్కాలికమైనటువంటి చిన్న ఫలితం కోసం విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పారనమాట. దీన్ని గురించి వివరించేదే పుంసవన వ్రతము. ఈ వృత్తాంతము శ్రీమద్ భాగవతములోని షష్ఠ స్కందములో వస్తుంది, అంటే 6వ స్కందములో. అసురమాత అయినటువంటి దితి చేసిన ఈ వ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే కశ్యపుడికి అదితి, దితి ఇద్దరు భార్యలు. అదితి యొక్క సంతానము దేవతలు, దితి యొక్క సంతానము రాక్షసులు. మరి ఈ దితి ఈ వ్రతం చేసిందంట. ఈ వ్రతం చేయడానికి కారణం ఏమిటి? ఈ వ్రత ఫలితంగా ఆవిడికి ఏమొచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. అదితి యొక్క 5వ పుత్రుడు సవిత, 6వ పుత్రుడు బగుడు, 7వ పుత్రుడు దాత, 8వ పుత్రుడు విధాత, 9వ పుత్రుడు వరుణుడు. ఈ వరుణుడి యొక్క వీర్యం వల్ల మహాముని వాల్మీకి జన్మించాడట. ఈ చరిత్ర మనలో ఇంకెప్పుడు టైం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఎందుకు వరుణు వీర్యం ఏంటి, మహాముని వాల్మీకి జన్మించడం ఏంటి అనేది. సరే, అలాగే భృగువు కూడా వరుణుడి యొక్క పుత్రుడు అంట. వరుణుడికి పుత్రుడు భృగువు, భృగు మహర్షి అంటాం మనం.
అలాగే అదితి యొక్క 10వ పుత్రుడు, అంటే 10వ వాడు మిత్రుడు, అతని పేరు. 11వ వాడు ఇంద్రుడు, స్వర్గరాజు ఇంద్రుడు అనమాట. 12వ వాడు వామనదేవుడు. దేవదేవుడే అదితికి పుత్రుడిగా వచ్చాడు. ఎలాగా? 12వ సంతానంగా. ఆయనే వామనుడు. ఆ వామనుడే బలి మహారాజు నుంచి 3 అడుగులు నేల దానమడిగి ఇంద్రుడికి తిరిగి అందజేశాడు అనమాట. అది. ఇకపోతే ఇక్కడ కశ్యపునికి ఇంకొక భార్య దితికి ఎవరు జన్మించారో చూద్దాం. అదితికి ఎవరు జన్మించారు? ఇక్కడ అందరూ దేవతలు జన్మించారు. ఇక్కడ దితికి ఎవరు జన్మించారు చూద్దాం. ఇక్కడ దితికి జన్మించిన వారు దైత్యులుగా తెలియబడ్డ, దైత్యులు అంటే రాక్షసులు అనమాట. అయినా అటువంటి దానవంశముననే, అంటే అటువంటి రాక్షస వంశమునే మహాభాగవతులు జన్మించారు. వారిలో భక్త ప్రహ్లాదుడు, బలి మహారాజు వంటి మహాభాగవతులు జన్మించారు. దితికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు కుమారులు అనమాట. మనం తెలుసు, హిరణ్యకశిపుడు స్టోరీ తెలుసు, హిరణ్యాక్ష స్టోరీ కూడా మనకు తెలుసు అనమాట. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడితో కలుపుకు 4 కొడుకులు, ఒక కుమార్తె కూడా ఉంది. తన పేరు సింహిక. తన పేరు. ఈ సింహ కొడుకే రాహువు. అమృతపాన సమయంలో రాహువు శిరము శ్రీహరిచే చక్రాయుధం ద్వారా ఖండించబడింది. ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు. విరోచన కొడుకే బలి మహారాజు. ఈ బలి మహారాజుకి అసన అనే భార్య వలన 100 పుత్రులు జన్మించారట. వారిలో మళ్ళీ బాణుడు పెద్దవాడు. ఈ బాణుడు గొప్ప శివభక్తుడు. సాక్షాత్తుగా శివుడే బాణుని యొక్క అంతఃపురానికి రక్షకుడిగా ఉంటాడట. ఇంకొక ఆశ్చర్యకర విషయం, దితి గర్భంలో దితికి ముందిద్దరు, ఎవరు? హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు, ఇద్దరు రాక్షసులే. ఆ తరువాత తన గర్భములో 49 మంది మరుద్దేవతలు జన్మించారు. అంటే వీళ్ళు కూడా దేవతలు జన్మించారు. ఎంతమంది? 49 మంది జన్మించారట. దితి గర్భంలో జన్మించినప్పుడు కూడా ఇంద్రుడు వారికి దైవత్వాన్ని ప్రసాదించాడు. దీనికి సంబంధించిందే పుంసవన వ్రతము. ఇప్పుడు వస్తుంది అసలు ఈ వ్రతం ఎందుకు చేసిందని చెప్పడం కోసం. ఎప్పుడైతే ఇంద్రుడికి సహాయం చేయడం కోసం, దేవతల సహాయం చేయడం కోసం, భక్తులను రక్షించడం కోసం భగవంతుడు, విష్ణు భగవానుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని వధించాడు. మనం ఆ స్టోరీ తెలుసు మనకి. హిరణ్యాక్షుని వధించడానికి భగవంతుడు వరాహ అవతారంలో వచ్చారు. హిరణ్యకశిపుని వధించడానికి నరసింహస్వామి అవతారంలో వచ్చారు. అయితే 2 కొడుకులను పోగొట్టుకున్న తల్లి దితి హృదయం చాలా తల్లడిల్లిపోయింది. చాలా బాధపడుతుంది, చాలా దుఃఖిస్తుంది. పుత్ర వియోగంతో ఆమె హృదయంలో ఇంద్రుని పట్ల గొప్ప వైరభావం తెలిసింది, శత్రుత్వభావం తెలిసింది అనమాట. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, ఇంద్రుడు మహాపాపి అని, అతడిని చంపందే తానెట్లా నిద్రించగలని ఆమె తెలిసింది. ఇంద్ర వైరంతో ఆమె రక్తం ఉడికిపోతుందట. తని కసి తీర్చుకోవడానికి ఇంద్రుని చంపే పుత్రుని పొందడమే సరియైన ఉపాయమని ఆవిడ తెలిసింది. తన కోరిక తీరాలంటే భర్త అయిన కశ్యపుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి దితి ఆయనను శ్రద్ధతో సేవించసాగింది. సంతానం కావాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? భర్త అనుగ్రహం ఉండాలి. అందుకే భర్తను ఏమన్నారంటే గర్భధానం చేసేవాడు అన్నారు. ఏమన్నారు? గర్భధానం చేసేవాడు అన్నమాట. అందుకే గర్భాధాన సంస్కారం ఉంది మన సంస్కారాల్లో. భర్త భార్యకి గర్భధానం చేస్తాడనమాట. ఆ విధంగా
భర్త అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆయన్ని శ్రద్ధగా సేవ చేస్తున్నాడు మన ఆయనకి. మధుర వాక్కులను పలుకుతూ మనం చూస్తూ ఉంటాం కదా, మన ఇళ్లలో కూడా ఏదైనా అవసరం ఉంటే భార్య చాలా చాలా తీయగా ప్రేమగా పలుకుతుంటారు జనరల్గా, సహజంగా ఎవరైనా కూడా. ఆ విధంగా అనుకువతో వర్తిస్తూ నిగ్రహంతో ఉంటూ చక్కగా ఆయన పగిన కొంటి చూపులు విసురుతూ ఏంటి ఆ, అలాగా వ్యవహరించింది. తిథి యొక్క ప్రవర్తనకు కశ్యపుడు మోహితుడయ్యాడు, ఆమెకు వసుడైపోయాడు, అభిష్టాన్ని తీరుస్తానని మాట ఇచ్చాడు. భర్త భార్యకు ఆ విధంగా వాగ్దానం చేయడం సహజమే కదా, దాని గురించి పెద్ద ఆశ్చర్యం ఉంది చెప్పండి. నిజానికి సృష్టి ఆరంభంలో కేవలం మగవారే ఉండేవారు, అంటే పురుషులే ఉండేవాళ్ళు, స్త్రీలు ఉండేవారు కాదు. బ్రహ్మ ప్రజాభివృద్ధికై పురుషుని అర్ధభాగం నుండి స్త్రీని సృష్టించాడట. అందుకే స్త్రీ పురుషుని మనస్సును సులభంగా హరించేస్తుందట. అందుకే ఏం చెప్పారంటే స్త్రీని అగ్నితోటి, పురుషుని వెన్నతో పోల్చారనమాట. ఎప్పుడైతే దితికి మోహితుడయ్యాడో కశ్యపుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ సుందరి, నీ ప్రవర్తన చేత, నీ నడవిడి చేత నేను ప్రసన్నయ్యాను, నీకు కావలసిన కోరికను అడుగు అంది. భర్త ప్రసన్నుడైతే భార్యకు లభించిందని ఏముంటుంది అని చెప్పేవాళ్ళు పూర్వం, ఇప్పుడు లేదు లేండి అది. ఏంటి ఆ విధంగా భార్య భర్త యొక్క ఆజ్ఞలు పాటించాలి. భర్తను ఆమె వాసుదేవుని ప్రతినిధిగా సేవించాలంట. అంటే లక్ష్మీదేవి ఏ విధంగా భర్తను సేవిస్తుందో ప్రతి భార్య కూడా భర్తని ఆ విధంగా సేవించాలని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వరం ఇస్తానన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మహాశక్తిశాలి తన భర్త ఆ విధంగా వరం ఇస్తానని చెప్పగానే దితి తన అసలు రూపం బయటపెట్టింది. స్వామి, నేనిప్పుడు నా పుత్రును కోల్పోయాను, మీరు నాకు వరం ఇవ్వాలని అనుకుంటే ఇంద్రుని వధింపగలిగిన పుత్రుడు నాకు ప్రసాదించండి అని చెప్పి అడిగిందనమాట. విష్ణువు సహాయముతో ఇంద్రుడు నా పుత్రును వధించాడు, అందుకే నేను ఈ వరాన్ని అడుగుతున్నాను అని అనమాట. ఆమె మాట వినగానే కశ్యప ప్రజాపతి నోట మాట రాలేదు. ఆయన పూర్తిగా కూడా నిశ్శబ్దుడైపోయాడు, ఆశ్చర్యపోయాడు అనమాట, షాక్ అయిపోయాడు. అయ్యో, నాకు ఇంద్రహత్య అనడి పాపము రాబోతున్నదని అతడు బాధపడ్డాడు. కశ్యపుడు ఎమ్మటే తనలో తాను ఇలా అనుకున్నాడు అనమాట, అయ్యో, ఇంద్రియ భోగరతుడిని కావడం వలన భార్య రూపములో భగవన్మాయ నా మనసుని హరించింది. పాపినైన నాకు నరకగతి తప్పదు. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్లనే కదా నేను ఏది మంచో ఏది చెడు తెలుసుకోలేకపోయాను. స్త్రీ యొక్క స్వభావమే అటువంటిది కాబట్టి తిథిని తప్పుపట్టడం అర్థం లేదు. నేను పురుషుణ్ణే, సహజంగా స్త్రీ ఎలా ఉంటుంది, తను ఎందుకు తప్పడతాను? నేను పురుషుణ్ణే, నా బుద్ధి ఏమైంది? నేను చేసిన వాగ్దాన భంగం కలగకూడదు, కానీ ఇంద్రుడు వదాహరువుడు కాడు. నేను చేసిన వాగ్దానం భంగపడకూడదు, అలాగే ఇంద్రుడిని కూడా చంపకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను, దాని వలన అంతా సత్ఫలమే కలిగినట్టు చూస్తాను అని అనుకున్నాడు మనసులో. మీకు ఎవరికన్నా ఐడియా ఉందా? దితి ఇంతకు ముందు కశ్యపుడు ద్వారా ఇద్దరు రాక్షసులను పొందింది కదా, గుర్తుందా? మీకు ఐడియా ఉంది ఎవరికైనా? అవును గురుజీ.
ఎస్. సో అప్పుడు కూడా కశ్యపుడు ఇలాగే బాధపడ్డాడు తెలుసా మీకు ఆ సన్నివేశం? అవును. సాయం సమయంలో ఆ సంధ్యా వేళలో ఎవరైతే స్త్రీ పురుష సంభోగం చేసుకుంటారో ఆ సమయంలో అసురులు తిరుగుతూ ఉంటారంట బయట. అటువంటి అసురులు స్త్రీ గర్భంలో ప్రవేశించి ఆ పుట్టబోయేవారు అసురులుగా పుడతారట. ఇక్కడ మళ్ళీ ఇంకో తప్పు చేయడం కోసం దితి కశ్యపుణ్ణి మోహితం చేసింది అనమాట ఇక్కడ. ఇక తర్వాత తన మనసులో తనే నిందించుకుంటున్నాడు, అయ్యయ్యో నేను తప్పు చేశానని చెప్పేసి అనుకుంటూ ఇక తన భార్యతో ఇలా చెప్పాడు, నీ కోరిక తీరాలంటే నీవు ఒక వ్రతం చేయాల్సి ఉంటుందని చెప్పాడు అనమాట. నీ కోరిక తీరాలంటే నువ్వు ఒక వ్రతం చేయాలని చెప్పాడు. అందులో నా ఉపదేశం ప్రకారం నువ్వు వర్తించాలి, అంటే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. అప్పుడే ఇంద్రుని చంపగలిగే పుత్రుడు నీకు లభిస్తాడు. కానీ ఆ వైష్ణవ వ్రతపాలనలో భంగం వాటిల్లితే ఇంద్రునికి అనుకూలుడైన పుత్రుని పొందుతావు అని దీవించాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే వ్రతంలో భంగం కనుక జరిగితే ఇంద్రుడికి అనుకూలంగా మారిపోతారు. వ్రతం కనుక భంగం కలగకపోతే ఇంద్రుడికి శత్రువుగా మారతాడు. వంశవర వ్రతానికి ఇంకో పేరేంటంటే వైష్ణవ వ్రతం అన్నమాట, గుర్తుపెట్టుకోండి, వైష్ణవ వ్రతం. ఇక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు ఒకసారి రిపీట్ చేయండి మీరు ఎవరైనా. గురూజీ వ్రతం గురించా గురూజీ? ఆ, అదే ఈ వ్రతంలో ఏమైనా భంగం కలిగితే ఇంద్రుడికి అనుకూలంగా ఉండే పుత్రుడు పుడతాడు అని. ఉమ్, ఒకవేళ భంగం వాటిల్లకపోతే ఇంద్రుడికి శత్రువుగా ఉండే కొడుకు పుడతాడని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ విధంగా దితి ద్వారా ఈ ఒక్క పుంసవన వ్రతపాలన చేయించడంలో కశ్యపుని ఉద్దేశం ఏంటంటే ఆమెని వైష్ణవిగా మార్చడమే. ఈ ఈ ఈ రోజున కథ చాలా మెసేజ్ వస్తుంది అనమాట. అంటే ఎంత తెలివిగా ఆ రోజుల్లో వారు భార్యలను మార్చేవారు చూడండి, ఎంత చక్కగా ఆయన, ఎంత చక్కగా తెలివి చూడండి ఆయన. ఈ వ్రతం చేయించడం ఉద్దేశం ఏంటంటే ఆమెని వైష్ణవిగా మార్చాలి. ఎందుకంటే వైష్ణవిగా మార్చినంత వరకు మనిషి మనిషిగా జీవించలేరు, దేవతగా జీవించలేరు, గుర్తుపెట్టుకోవాలి. ఆమె హృదయములో ఇంద్రహత్య వాంఛను తొలగించి వ్రతపాలన ద్వారా పవిత్రతను కలిగించాలని ఆయన తలిచాడు. ఆమె సహజంగానే వివేకురాలై తుచ్చ ప్రయోజనానికే భర్తను సేవించాలనుకుంది. తుచ్చ నుండి చాలా చిన్న ప్రయోజనానికే, కానీ ఆమెకు సంపూర్ణ ఫలగాన్ని కలిగించే ప్రయత్నం కశ్యపుడు చేశాడు. ఇంద్ర దేవ బాంధవ అనే పదప్రయోగాన్ని కశ్యపుడు చేశాడు. అంటే ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇంద్ర దేవ బాంధవ అంటే నీ పుత్రుడు ఇంద్రుని వధిస్తాడు, కానీ అతడు దేవతలకు సన్నిహితుడి మిత్రుడు అవుతాడని అర్థం. దేవతలకు సన్నిహిత మిత్రుడైనప్పుడు ఇంద్రుని ఎలా వధిస్తాడు? చూసారా? ఈ విధంగా కశ్యపుడు దితితో పలికాడు అనమాట. అంటే అసందిగ్ధ వచనానికి పలికాడు. అంటే ఏంటి ఇక్కడ? ఇందులో అర్థం ఉంది, అర్థం లేదు. ఇంద్ర దేవ బాంధవ, అది మొత్తానికి ఏంటంటే ఈ ఒక్క భర్త వాక్కుల్ని విని దితి హృదయం పొంగిపోయింది. ఇంద్రుని చంపే ఆతురతలో ఉన్నటువంటి ఆవిడ ఎటువంటి నియమ నిబంధనగా సిద్ధపడిపోయింది. సంవత్సర కాలం చేయవలసిన వ్రత విధానాన్ని
త్వరగా తెలియజేయమని ఆమె అర్థించిందనమాట. నువ్వు త్వరగా చెప్పేసి నేను ఏంటి వ్రతాన్ని చేసేసేయాలి, ఇంద్రుడిని చంపేసేయాలని అడుగుతుందనమాట. అప్పుడు చెప్తున్నాడు చూడండి, దేవి ఆ రోజుల్లో భార్యని ఓసే ఇట్రావే పోవే అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు. ప్రతి భర్త కూడా భార్యని దేవి అని పిలిచేవారు అనమాట. అసలు ప్రతి స్త్రీని కూడా అందరూ భార్య భర్తే కదా, ప్రతి స్త్రీని సమాజంలో ఎవరైనా సరే దేవి, ముఖ్యంగా పురుషులు స్త్రీని దేవి అని పలకరించారట. దేవి, ఈ వ్రతపాలన సమయంలో హింస చేయకూడదు, ఎవ్వరికీ హాని చేయకూడదు, ఎవ్వరిని శపించకూడదు, అసత్యం పలుకరాదు, గోళ్లను జుట్టును కత్తిరించుకోకూడదు, ఉం? అపవిత్ర పదార్థమును తాకకూడదు, నీటిలో ప్రవేశించి స్నానము చేయకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు, దుర్జనులతో సాంగత్యం ఎంత మాత్రము చేయకూడదు. అంటే చెడ్డవారితో ఎప్పుడు కూడా సాంగత్యం చేయకూడదు. దుర్జనులతో సంభాషణ కూడా అది మంచిది కాదు. మురికి వస్త్రాలను ధరించకూడదు. అందరూ నోట్ చేసుకోండి. ఇది ఏదో ఒక దితికి చెప్పట్లేదు, సమస్త మానవాళి చెప్తున్నారనమాట. ఒక మారు ధరించిన పూలను తిరిగి ధరించకూడదు, ఎంగిలిని భుజించకూడదు, కాళికాదేవి ప్రసాదాన్ని తినకూడదు. మీకు ప్రశ్న, చెప్పండి, కాళికాదేవి ప్రసాదం ఎందుకు తినకూడదు? జంతువులను బలిస్తారు. ఎస్. అలాగే మత్స్య మాంసాదాలతో కూడిన అన్నాన్ని భక్షించకూడదు, అంటే మాంసాహారము తినకూడదు. శూద్రుడు తెచ్చిన దానిని లేదా శూద్రుడు తెచ్చిన దాన్ని లేకపోతే వారు తాకిన దాన్ని భుజించకూడదు. అలాగే ఋతుమతి అయిన స్త్రీ చూచిన తాకిన ఆహారాన్ని భుజించకూడదు. అంటే ఋతు అంటే ఏంటి? మాతాజీలకి కుదరని రోజులు ఉంటాయి కదా, దాన్ని ఋతుమతి అంటారనమాట. ఇలాగా చెప్పుకొచ్చారు. తర్వాత చూడండి, ప్రియురాల భోజనం తరువాత నోరు, కాళ్ళు, చేతులు కడుకొనకుండా బయటికి వెళ్ళకూడదు. మన వైష్ణవులు ఎప్పుడు కూడా ప్రసాదం తీసుకున్న తర్వాత కాళ్ళు, చేతులు, నోరు కడుక్కుంటారు. నేనైతే రెగ్యులర్ కడుక్కుంటాను అనమాట. సంధ్యా సమయంలో లేదా జుట్టు విరబోసుకొని లేదా ఆభరణాలతో అలంకరించుకొనకుండా వీధిలోకి వెళ్ళకూడదు. చూసారా, ఇవాళ జుట్టు విరబోసుకుంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అది జుట్టు విరబోసుకోకూడదు. వాక్కుని నిగ్రహించుకోకుండా లేదా శరీరాన్ని తగినట్లు కప్పుకోకుండా బయటికి వెళ్ళకూడదు. చూసారా, శరీరాన్ని కప్పుకోవాలి, ఎటువంటి బట్టలు వేయకూడదు. కాలు కడుక్కోకుండా, శుచిగా కాకుండా తడికాలతో పడుకోకూడదు. శిరమును పడమర దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ ఉండి పడుకోకూడదు. అంటే శిరమును, మన తలని మనం పడుకునే ఎటువైపు పడుకోవాలి? పడమర దిక్కును పెట్టుకోకూడదు, తల ఉత్తర దిక్కును పెట్టుకోకూడదు. తూర్పు దక్షిణ పెట్టుకోవచ్చు అనమాట. నగ్నంగా శయనింపకూడదు, అంటే నగ్నంగా పడుకోకూడదు, అంటే బట్టలు లేకుండా పడుకోకూడదు. సూర్యోదయ సూర్యాస్తమ సమయాలలో నిద్రపోరాదు. ఉతికిన బట్టలు కట్టుకొని ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండి పసుపు, గంధాది మంగళకర ద్రవ్యాలతో అలంకరించుకొని పగటిపూట భోజనానికి ముందు గో బ్రాహ్మణులను, అంటే గోవుల్ని, బ్రాహ్మణుల్ని, లక్ష్మీదేవిని, అచ్యుతుణ్ణి అంటే భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి, నారాయణ్ణి అర్చించాలంటే పూజ చేయాలి. వ్రత సమయంలో ముత్తైదులైనటువంటి స్త్రీలకు పూలు, చందనము, ఆభరణాల వంటి కానుక ఇవ్వాలి. గర్భవతి అయిన ఆమె భర్తయే గర్భములో ఉన్నాడని తలిచి ధ్యానించాలట. ప్రియా, ఈ విధంగా నీవు సంవత్సర కాలం శ్రద్ధతో వ్రతపాలన చేస్తే ఇంద్రుని చంపగల పుత్రుడు నీకు జన్మిస్తాడు. కానీ వ్రత పాలనలో ఏదైనా దోషం కలిగితే నీ పుత్రుడు ఇంద్రమిత్రుడు అవుతాడు అని చెప్పాడు.
మొత్తానికి భర్త ఈ విధంగా వ్రత విధానాన్ని చెప్పగానే దితి దాన్ని పాటించడానికి సిద్ధపడింది, సమ్మతించింది. భర్త వీర్యాన్ని గర్భమును ధరించింది. భర్త వీర్యాన్ని తన గర్భమును ధరించింది. ఆమె పరమ ఉత్సాహంతో వ్రతపాలనకు సిద్ధపడింది. దితి చేపట్టిన వ్రతం గురించి ఇంద్రుడు తెలియగానే అప్రమత్తుడయ్యాడు. దితి ఎవరంటే ఇంద్రుడికి పినతల్లి, పిన్నే. నన్ను చంపడానికి చేపట్టిన వ్రతాన్ని భంగపరిచే ఉద్దేశంతో అతడు కపటముతో ద్వితీయాశ్రమంలోకి చేరాడు. ఎంతో అనుకువగా ఆమె వ్రతపాలనలో సహాయం చేస్తూ నటించసాగాడు. మారువేషం వస్తూ ఉంటాడు ఇంద్రుడు, ఎప్పుడు సహజంగా తెలిసిన విషయం అది. ప్రతిరోజు కూడా అడవి నుండి పూలు తేవడం, కందమూల బలాలు ఏర్పాటు చేయటం, కుశగ్రాస వ్రతాలని పత్రాలని జలాన్ని తీసుకొని రావటం. ఈ విధంగా ఇంద్రుడు సేవ చేస్తున్నాడు. ఎట్లా సేవ చేస్తున్నాడు? వేటగాడంటే జింక చర్మాన్ని కప్పుకొని జింకలాగా తయారై జింకను చంపడానికి పోతాడట. అట్లాగే ఇక్కడ దితికి పుట్టబోయే పిల్లలను చంపడం కోసం ఇంద్రుడు కూడా ఆ విధంగా వేషం వేసుకుని తిరుగుతున్నాడు అనమాట. మొత్తానికి దితి చేసే వ్రతంలో ఎక్కడా కూడా ఇంద్రుడికి భంగం కనపడలేదు. దాంతో ఇంద్రుడు నిరాశకు గురయ్యాడు. ఇక వ్రతభంగం జరిగే అవకాశం లేకపోయేపాటికి ఇంద్రుడు ఇక బాధపడతాం మొదలుపెట్టాడు. కానీ ఇంతలో కఠినముగా వ్రతపాలన వలన దితి బలహీనమైంది, బలం తగ్గిపోయింది. ఒకరోజు ఆమె దురదృష్టవశాస్తుగా భోజనం తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకుండగానే సాయంవేళ పడుకుందట, సాయంత్రం పూట. దానితో వ్రతభంగం అయ్యింది. ఇంద్రుడు ఎవరంటే అష్టసిద్ధులు కలిగిన వాడు. ఇంద్రుడు సూక్ష్మ రూపంలో కూడా ఎక్కడైనా వెళ్ళిపోతాడు అతను. ఎప్పుడైతే ఇంద్రుడికి ఈ విషయం తెలిసిందో, వ్రతభంగం జరిగిన తెలవగానే అతడు సూక్ష్మ రూపములో ఆమె గర్భంలో ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో బంగారంలాగా ప్రకాశించే పిండాన్ని 7 ముక్కలు ఖండించాడట. అయితే ఆ పిండ ఖండాలన్నీ కూడా ఏడవడం మొదలుపెట్టాయి. ఇంద్రుడు అన్నాడు, ఏడవకండి ఏడవకండి అని అంటూ ఇంద్రుడు ఒక్కొక్క దానికి తిరిగి మళ్ళీ 7 ఖండాలు ఖండించాడట. అప్పుడు 7 ఏళ్ళు 49 పిండాలైనవి. ఆ 49 మంది కూడా ఇంద్రుణ్ణి ప్రార్థించారంట. మేము ఈ మరుదేవతలం, అంటే మరుత్తులు అని చెప్పి ఉంటారు. వీళ్ళు ఎవరంటే ఇంద్రుడికి అక్కడ సేవకులుగా ఉంటారు, ఎక్కడ పై లోకాల్లో, ఇంద్రలోకంలో. మేము మీ సోదరులం, మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు నువ్వు అని అడిగారు వాళ్ళు. అప్పుడు నిజానికి వాళ్ళందరూ కూడా ఇంద్రుడి యొక్క సేవకులని గుర్తించి గమనించాడు. ఇక వారికి ఎటువంటి భయం లేదని చెప్పేసి వాళ్ళని చంపే కార్యం ఆపేశాడు ఇంద్రుడు. ఇంద్రుని వజ్రాయుధంచే ఖండించబడినప్పటికి కూడా దితి గర్భస్థ పిండం మరణించలేదు. చెప్పండి, ఎందుకు మరణించలేదు చెప్పండి, మీలో ప్రశ్న ఎవరికైనా. ఇప్పుడు వరకు వ్రతము నిష్ఠగా చేసింది కాబట్టి. హరిభక్తి అంత గొప్పది, వైష్ణవ వ్రతం అంత గొప్పది అని చెప్తున్నారనమాట. భగవత్కరుణిచే ఆ పిండము 49 మరుత్తు దేవతలుగా మారిందట. సంవత్సర కాలం విష్ణువ్రతంతో కలిగిన ఆమె ఆధ్యాత్మిక బలం చేత ఆవిడ గర్భంలో ఉన్న వాళ్ళు దేవతలు అయిపోయారట. ఈ సంవత్సర కాల వ్రతఫలంగా దితి హృదయంలో మార్పు వచ్చింది. ఆమె పూర్తిగా పవిత్రాలైంది. అప్పుడు ఆమె ఎదుట ఇంద్రునితో పాటు 49 పుత్రులు కనిపించారు. ఆ పుత్రులందరూ కూడా ఇంద్రునితో మైత్రిని కలగడం చూసి దితి సంతోషించి చాలా స్నేహభావం ఉన్నారంట ఇంద్రుడితోటి.
అది చూసి దితి సంతోషించింది. ఇంతకుముందు ఏం చేసింది? ఇంద్రుణ్ణి చంపడానికే వ్రతం చేపట్టింది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంద్రుణ్ణి తన పుత్రులు స్నేహం ఉంట చూసి సంతోషిస్తుంది. దీనికి కారణం చెప్పండి ఏంటి? హరిభక్తి. ఆ హరి భక్తి చేయటం వల్ల, కృష్ణ భక్తి చేయటం వల్ల శత్రువులు మిత్రులుగా మారిపోతారు. హృదయమంతా పవిత్రమైపోతుంది. చేతోదర్పణమాజ్జనం భవ మహాదవాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం. చేతోదర్పణమాజ్జనం, అద్దం మీద ఏ విధంగా అయితే దుమ్ము ధూళి పట్టిపోయిందో హృదయ మాలిన్యం, ఈ హృదయం కూడా అపవిత్రమైపోయిందట మలినంతోటి. అటువంటి హృదయాన్ని ఎలాగ శుభ్రం చేయాలంటే హరిభక్తి ద్వారా. ముఖ్యంగా ఈ కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరేని మహామంత్ర జపంతో ఎటువంటి వాడి హృదయమైన కూడా పవిత్రం చేయొచ్చంట. ఆఖరి కుక్క మాంసం తినే చండల హృదయం కూడా పవిత్రం అవుతుందట ఈ ఒక్క హరినామం ద్వారా, హరిభక్తి ద్వారా. అంతమంది రాక్షసులకు తల్లి అని చెప్తారు దితి. అటువంటి దితి యొక్క హృదయం కూడా పవిత్రమైపోయింది. ఇంద్రుణ్ణి చంపడం కోసం, ఒక పుత్రుడు కావాలని కోరుకుంటం కోసం, ఒక పుత్రుడు కోసం ఆమె సంవత్సరం పాటు చేసినటువంటి వ్రతం వల్ల ఆవిడ ఏమైపోయిందంటే పవిత్రాలు అయిపోయింది. ఇప్పుడు ఇంద్రుణ్ణి తన పుత్రుని చూసి సంతోషిస్తుంది. ఇది హరిభక్తి యొక్క గొప్పతనం అన్నమాట. కానీ తాను ఒక పుత్రుని కొరకే ప్రార్థిస్తే 49 మంది పుత్రులు ఎట్లా జన్మించారో ఆమెకు అర్థం కాలేదు. ఆ విషయాన్ని నాకు యథాతథంగా చెప్పమని ఇంద్రుని అందంట. అప్పుడు చెప్పాడంట, తల్లి నీ గర్భములో ప్రవేశించి నీ పిండాన్ని నేను మొదట 7 ముక్కలకు ఖండించాను. ఆ తర్వాత ఒక్కొక్క ముక్కను తిరిగి 7 ఖండాలుగా చేశాను. అయినా కూడా ఈ నీ 49 మంది పుత్రులు మరణించలేదు. ఇదంతా నీవు చేసినటువంటి విష్ణు వ్రత మహిమగానే నేను భావిస్తున్నాను తల్లి. నేను మూర్ఖుడిని, నేను చేసిన తప్పుని దయతో క్షమించు. నీ భక్తి వలనే ఈ 49 మంది పుత్రులు ప్రాణాలతో బయటపడ్డారు. శత్రు రూపములో నేను వారిని ఖండించినప్పటికీ నీ మహాభక్తి వలన వారు మరణించలేదు. ఇంద్రుడు ఈ విధంగా సత్యాన్ని నిక్కచ్చగా చెప్పగానే దితి అతని సత్యప్రవర్తన ఆశ్చర్యపోయిందనమాట. అంతేకాకుండా పూర్తిగా సంతుష్టురాలయ్యింది. అతని పైన హృదయంలో ఉన్న ద్వేషభావాన్ని ఆమె విడిచిపెట్టేసేసింది. ఆ విధంగా ఇంద్రుడు దితికి నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ దితి పుత్రులకు అమరత్వాన్ని ప్రసాదించిన పుంసవన వ్రత విధానం ఇలా ఉందట. ఈ వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం చేయటం వల్ల ఎటువంటి లాభం కలిగింది దితికి మనం తెలుసుకున్నాం. అసలు ఈ వ్రత విధానం ఏంటో చూడండి. ఇప్పుడు చెప్తున్నారు వ్రత విధానం. మార్గశీర్ష మాసములో భర్త అనుజ్ఞతో పత్ని సమస్త అభిష్ట ప్రదాయకమైనటువంటి వ్రతాన్ని ఆరంభించాలి. అంటే ఎటువంటి కోరికలైనా తీరుస్తుందట ఈ వ్రతము. అది సమస్త అభిష్ట అన్నారనమాట. విష్ణు ఆరాధనకు ముందు ఆమె ఈ మరుత్తు దేవతల యొక్క జన్మ వృత్తాంతాన్ని వినాలంట. అంటే ఈ భాగవత కథ వినాలి. యోగ్యులైన బ్రాహ్మణుల ఆదేశానుసారము ఆమె ప్రాతకాలంలోనే కాలకృత్యాలను తీర్చుకొని శుచి అయి లక్ష్మీనారాయణుల అర్చనని ప్రారంభించాలి.
అంటే లక్ష్మీనారాయణకి పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణను యథావిధిగా స్తుతించిన పిమ్మట ఆమె మంత్రోచ్చారణతో 12 ఆహుతులను సమర్పించాలి. ధూప దీప నైవేద్యాలతో వారిని అర్చించిన తర్వాత ఆమె భగవత్ ప్రసాదమును భర్తకు సమర్పించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ భర్త కనుక గర్భధానం చేస్తే పుట్టబోయే పిల్లలు మంచి భగవంతు లక్షణాలతో పుడతారు, మంచి మహాభక్తులు పుడతారనమాట. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఏ ఒక్కరు చేస్తే సరిపోతుందట. ఒకవేళ భార్య ఈ విధిని అనుసరించలేకపోతే భర్తయే ఈ వ్రతాన్ని చేయవచ్చు. అప్పుడు భార్య కూడా వ్రతబలములో భాగస్థురాలు అవుతుంది. భక్తి వ్రతమైన ఈ విష్ణు వ్రతాన్ని మనిషి తప్పకుండా చేయాలి. అన్య కార్యము కొరకు దీని నుంచి విడిచిపెట్టకూడదు. అంటే కేవలం విష్ణు భక్తి కోసమే, కృష్ణ భక్తి కోసమే చేయాలి, కానీ వేరే భౌతికమైన కోరికల కోసం ఇటువంటి వ్రతాలు చేయకూడదని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా చేస్తే భౌతికమైన అవసరాలు కూడా భగవంతుడు తీరుస్తాడు. ప్రత్యేకంగా భౌతికమైన కోరికల కోసం ఎటువంటి వ్రతాలు కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ వ్రతపాలన ద్వారా భార్యాభర్తలు ఇద్దరు కూడా పవిత్రులై సమస్త అభిష్టాలను పొందుతారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించే పురుషుడు ఈ జన్మలోనే భగవంతు నుండి సమస్త కోరికలను పొందుతాడు. భార్య సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పుత్రులను, దీర్ఘాయువు కలిగిన భర్తను, యశస్సును, చక్కని గృహాలను పొందుతుంది ఎవరు? భార్య. అలాగే పెళ్ళి కాని కన్య ఈ వ్రతాన్ని చేస్తే ఉత్తముడైన భర్తను పొందుతుందట. భర్త గాని పుత్రుడు గాని లేని స్త్రీ ఈ వ్రతాన్ని చేస్తే ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటుందట. ఇక ఎందుకు మళ్ళీ భర్త పుత్రుడు అనవసరం టైం వేస్ట్, చక్కగా డైరెక్ట్గా ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోతుండవు, ఎక్కడ భగవద్ధామ వెళ్ళిపోతుంది. పుట్టగానే మరణించడి సంతానము పొందడి వనితకు దీనివల్ల దీర్ఘాయు కలిగిన సంత జన్మిస్తారట. కొంతమంది స్త్రీలకు పుట్టంగానే పిల్లలు చనిపోతుంటారు కదా, అటువంటి వారికి అంటే ఎక్కువ కాలం పుట్టే పిల్లలు ఒక సంతతి జన్మిస్తారట. అంతేకాదు ఆమె ఐశ్వర్యవంతురాలు అవుతుందట. అలాగే అందహీనంగా ఉన్న స్త్రీ ఈ వ్రత వలన సౌందర్యవతి అవుతుందట. ఈ వ్రత పాలన వలన రోగి ఆరోగ్యవంతుడు అవుతాడట. శ్రాద్ధ కర్మల్లో ఈ వ్రత పఠనము వలన దేవతలు, పితృదేవతలు సంతోషించి సమస్త అభిష్టాలు తీరుస్తారట. ఈ వ్రత పాలన చేసిన వారి పట్ల శ్రీ లక్ష్మీనారాయణులు అతి ప్రసన్నులవుతారు. ఈ విధంగా పుంసవన వ్రతవదనాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు సంపూర్తిగా వివరించారు. ఇక్కడ మళ్ళీ కన్క్లూజన్ ఇచ్చారు. అయినా కూడా ఈ కలియుగములో జనులందరూ కూడా హరినామ సంకీర్తనమే చేయటం వల్ల సకల అభిష్టాలు కూడా తీరుతాయని చెప్పబడింది. ఎందుకంటే ఈ కలియుగములో ఇటువంటి వ్రతాలు చేయటం చాలా కష్టము, చెయ్యలేరు. అందుకని ఏం చెప్తానంటే గురువు యొక్క ఆశ్రయంలో పొందిన హరినామాన్ని, నోట్ దిస్ పాయింట్, చాలా క్లియర్గా చెప్పారనమాట. గురువు యొక్క ఆశ్రయంలో పొందిన హరినామాన్ని వినమ్రంగా జపిస్తూ గురువు ఆదేశన పాలన నడిచే శ్రద్ధావంతుడైన మానవుడు జీవితాన్ని చరితార్థం చేసుకొని సచ్చిదానందమయ లోకానికి చేరుకుంటాడు. నామ ప్రభువుని ఆశ్రయించిన వాడు కృష్ణ ప్రేమయే సర్వ ఫలసారమని తెలుసుకొని దాని కొరకే ప్రయత్నిస్తూ సుఖభాగునిగా అలరారుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై. కార్తీక దామోదర మాస మహామహోత్సవ కీ జై.
అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పినటువంటి పుంసవన వ్రతం, దీన్ని వైష్ణవ వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ వ్రతం గురించి ఈరోజు మనం చర్చించుకున్నాం. ఈ కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. ఈ కథలో మోరల్ ఏంటి మీరు కూడా తెలియచేయవచ్చు. హరే కృష్ణ. సో ప్రహ్లాదుడికి బలి చక్రవర్తికి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి. మన్నమాడు కదా ఆ ప్రహ్లాదుడి యొక్క బలి మహారాజ్. వెరీ గుడ్. మనం చెప్పుకున్న కశ్యపుడికి ఇద్దరు భార్యలు, ఒకరు అదితి, ఇంకోరు దితి అన్నాం కదా. దితికి పుట్టిన వారు ఎవరు? అసురులు, అదితి పుట్టిన వాళ్ళు ఎవరు? దేవతలు గురుజీ. వెరీ గుడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ హరే హరే. అందరికీ శ్రీకృష్ణ శుభరాత్రి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్వత్ ప్రణామం గురూజీ. ఈ రోజు పుంసవన వ్రతము, దాన్నే వైష్ణవ వ్రతము. ఈ వ్రతం గురించి చాలా చక్కగా చెప్పారు గురూజీ. ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అట్ ద ఎండ్ ఫైనల్ గా ఏ వ్రతాలైనా కానీ ఇది కలియుగం కాబట్టి హరిభక్తి మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది. హరినామ ఇవ కేవలం హరినామ సంకీర్తన ద్వారా మాత్రమే మనం అల్టిమేట్ గా ఫలితాన్ని పొందుతాము. అది కూడా గురువు ఆశ్రయంలో పొందిన హరినామాన్ని వినమ్రంగా జపిస్తూ గురువు యొక్క ఉపదేశంలోన వారి యొక్క బాటలోన నడిచే మానవుడి జీవితం చరితార్థం. వారు ఖచ్చితంగా కృష్ణుని యొక్క గోలోకానికి చేరుకుంటారు అని చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. మమ్మల్ని ఒక దారిలో పెట్టి గోల్ ఏంటో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్వత్ ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్వత్ ప్రణామాలు. ధన్యవాదాలు తల్లి. హరే కృష్ణ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామాలు. దండవ ప్రణామం. హరే కృష్ణ గురుజీ దండవత్ ప్రణామం. దండవ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్వత్ ప్రణామాలు గురూజీ. దండవ ప్రణామం మాతాజీ. బాగున్నారా? బాగున్నాం గురూజీ. చాలా కాలానికి వాళ్ళు కనిపించారు. కుదరట్లేదు గురూజీ, కాకపోతే మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను. టైం సెట్ అవ్వక కొంచెం జాయిన్ అవ్వలేకపోతున్నాను ప్రభుజీ. సారీ ప్రభుజీ. Yes, ఈ కార్తీక దామోదర మాసం చాలా పవిత్రమైంది. భక్తి పెంచుకుంటానికి మంచి గొప్ప అవకాశము. ఏంటి ఈ మాసం అంతా కూడా బాగా జపం చేయండి. అలా క్లాసులు కూడా వింటానికి ప్రయత్నించండి. ఓకే ప్రభుజీ, సాధన చేస్తున్నాం ప్రభుజీ. అన్ని దామోదరాష్టకము, ఆరతులు ఇవ్వడము, అందరి చేత కొత్త వాళ్ళ చేత ఇప్పించడం అన్ని కొంచెం చేస్తున్నాను ప్రభుజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.